తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా తలసేమియా పిల్లల కోసం ప్రత్యేకంగా ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ తలసేమియా కేర్ సెంటర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని భీమవరం డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగరాజు అన్నారు. భీమవరం పట్టణం టౌన్ రైల్వే స్టేషన్ రోడ్లోని ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ తలసేమియా కేర్ సెంటర్ను డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గం తరపున సందర్శించారు. ఈ సందర్భంగా పాండురంగరాజు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ప్రముఖ పిల్లల వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉచితంగా రక్తం ఎక్కించడం, అవసరమగు వివిధ వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. తలసేమియా కేర్ సెంటర్ కు తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. డిఎన్ఆర్ కళాశాల జాయింట్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కూనప్రాసు రామకృష్ణంరాజు మాట్లాడుతూ తలసేమియా బాధితులకు శాశ్వత పరిష్కారం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అని, అయితే దీనికి 20 నుండి 25 లక్షల రూపాయలు ఖర్చవుతుందని ప్రజా ప్రతినిధులు స్పందించి ఇటువంటి రోగులకు ప్రభుత్వం తరపున సహాయం అందే విధంగా చూడాలని కోరారు. తలసేమియా ఫ్రీ పశ్చిమ గోదావరి జిల్లా 2030 సాధించే దిశగా తాము తలపెట్టిన ఈ మహాయజ్ఞానికి అందరూ సహకరించాలని నిర్వాహకులు ఏఎస్ఎన్ రాజు కోరారు. ఈ కార్యక్రమంలో డిఎన్ఆర్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ బిహెచ్ నరసింహరాజు, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జి రామకృష్ణంరాజు, డాక్టర్ పి రాణిచంద్ర, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏ దుర్గాప్రసాద్, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ ఏఎస్ఎన్ రాజు గారి చారిటబుల్ ట్రస్ట్ తలసేమియా కేర్ సెంటర్కి విచ్చేసి ఇక్కడ 7 పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అవ్వటం, వాళ్ళ తల్లిదండ్రులతో కూడా ఇంటరాక్ట్ అవ్వటం జరిగింది. నిజంగా ఆయన ముందరకు వచ్చి చాలా ఎక్సలెంట్ సర్వీస్ చేస్తున్నారు. దీనికి మెయిన్ ఇబ్బంది ఏమిటంటే మన రాష్ట్రంలోనే ఇది ఒకే ఒక్క ప్రైవేట్ తలసేమియా కేర్ సెంటర్ ఇది. ఎందుకంటే ఇది మెయింటైన్ చేయటం చాలా కష్టం కాబట్టి ఎక్కడ ఈ కేర్ సెంటర్లో ఉండవు. అయినా సరే ఇంత పెద్ద బాధ్యతని మన ఏఎస్ఎన్ రాజు గారు వాళ్ళ టీము వాళ్ళు భుజాల మీద పెట్టుకుని అది ఎంతో బాగా నిర్వహించడం జరుగుతున్నది. ఎందుకంటే మెయిన్ ఈ వ్యాధిగ్రస్తులైన పిల్లలకే ఎక్కువగా వస్తుంది. వాళ్ళకి ఫస్ట్ ఇది కంట్రోల్ చేయాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం జరగాలి. దానికి కావలసిన డోనార్ కూడా దొరికి ఆ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత చెన్నైలో, అది ఓన్లీ చేసేది కూడా చెన్నైలోనే మన ఆన్కాలజీ సర్జన్స్ ఉంటారు, వాళ్ళే చేయటం జరుగుతుంది. అందరూ కూడా చేసేది కాదు ఇది. వాళ్ళు అక్కడ చేసి అది డోనర్ దొరికిన తర్వాత వాళ్ళు అక్కడ చేసి తర్వాత 5-6 months డ్యూరేషన్లో వాళ్ళు నార్మల్గా రావటం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా పెద్ద ప్రాసెస్. రెండోది ఈ ఫైనాన్షియల్ బర్డన్. ఈ ఫైనాన్స్ అనేది ఇది మనకి ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వదు, హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా కవర్ అవ్వదు. ఇది ఓన్లీ కేవలం సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ లేకపోతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ ఫండింగ్ నుంచి కానీ ఎవరైనా ముందరకు వచ్చి ఇస్తే గనక అది ఒక్కొక్కరికి 3-4 లక్షలు కూడా ఖర్చు అయ్యి అవకాశం ఉంది. కాబట్టి ఆ సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారానే ఈ యొక్క సర్జరీలు జరపటం. అట్ ద సేమ్ టైం కొంతమంది అందులో ఇప్పుడే ఒక పిల్లవాడితో మాట్లాడితే వాళ్ళ తల్లిదండ్రులు O- బ్లడ్ అంటున్నారు. O- బ్లడ్ కూడా దొరకటం చాలా కష్టమైంది. సో ఇవన్నీ చేయటం చాలా కష్టమైన పని. అది నిజంగా ఈ ఏఎస్ఎన్ రాజు గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇది చేయటం అంటే చాలా ఎంతో గొప్ప విషయం. అలాగే మొన్న ఆయన యొక్క ఈ ట్రస్ట్ చేసి పనులు చూసి మేము కూడా మా వంతు మేము సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మన డిఎన్ఆర్ కాలేజీలో బ్లడ్ క్యాంప్ కూడా రీసెంట్గా ఇంజనీరింగ్ కాలేజీలో బ్లడ్ క్యాంప్ కూడా కండక్ట్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేయటం జరిగింది.
అలాగే నిజంగా ఆయన చేసే కార్యక్రమానికి ఎంతో గొప్పదే. వారికి చేసే కార్యక్రమానికి ఎంతోమంది దాతలు ముందరగా రావాలి అని కోరుకుంటూ మా వంతు సపోర్ట్ మేము తప్పకుండా ఎప్పుడు, అలాగే మేము సిఎస్ఆర్ ఫండింగ్లో కూడా ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ చేసేలాగా మేము ఆర్గనైజ్ చేస్తాం కొంతవరకు అని వాళ్ళకి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా మంచి రోజు అనుకుంటున్నాను. ఇటువంటి చూడటం వల్ల ప్రజలు అవేర్నెస్ పెరుగుతుంది. ఈ తలసేమియా సెంటర్ ఏఎస్ఎన్ రాజు గారు ఇక్కడ పెట్టడం అనేది ఇక్కడ చాలా గొప్పది. మరి ఆయన మరి ఎంత అంటే చాలా కాస్ట్లీది ఇది. మరి అందులో ఇది మరి స్టేట్లోనే ప్రైవేట్గా ఇది ప్రారంభించడం అనేది ఆయన సాహసానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్స్కి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇందాక రంగరాజు గారు చెప్పినట్టుగా ఇది చాలా కాస్ట్లీది. ఇది ఎర్లీగా క్యూర్ చేయగలిగితే కొంతవరకు సాల్వ్ అవుతుంది. మరి దానికి కూడా చాలా కాస్ట్ కొద్దిగా చెప్తున్నారు 3 లక్షలు 4 లక్షలు ఇక్కడ ఈ లెవెల్లో అవుతుంది. ఫైనల్గా అయితే కొద్దిగా 20-25 లక్షలు అవుతుందట. మరి 20-25 లక్షలు చేయాలంటే దీనికి సామాన్యమైన విషయం కాదు. కాబట్టి ఇక్కడ మనకి రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు. అలాగే కేంద్ర మంత్రి గారు ఉన్నారు, తర్వాత త్రిపుల్ గారు ఉన్నారు, అలాగే మన భీమవరం ఎమ్మెల్యే గారు ఉన్నారు. వీళ్ళు మరి పెద్ద నాయకులను పట్టుకుని ఇది చేయగలిగితే ఆయన చేసే కృషికి మనం తోడుగా ఉండటం చేస్తే తప్పనిసరిగా అది సక్సెస్ అవుతుంది. అది మానవ సేవ. మానవ సేవలో ఇది రేరుగా దొరికేది. ఇది రేరుగా చాలామంది డాక్టర్ గారు చెప్పడం కూడా, ఏఎస్ఎన్ రాజు గారు చెప్పడం కూడా అసలు మ్యారేజ్ అయ్యేటప్పుడే టెస్ట్ చేసుకోవాలట. ఇది మ్యారేజ్ అయ్యేటప్పుడు పేరెంట్స్ టెస్ట్ చేసుకోవడం వల్ల ముందు క్యూరిఫై చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఎర్లీగా మొదలు పెడితే ఇంకా మనకి కొద్దిగా చేయడానికి ఎక్కువ ఉంటుంది. మరి తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఇక్కడ పెట్టుకోగలిగితే 2-3 లక్షలు పెట్టగలరు, అంతకన్నా ఎక్కువ పెట్టలేరు. అంచేతనే పెద్ద పెద్ద ట్రస్టులు ఉన్నాయి కాబట్టి వారి ద్వారా మరి ఏఎస్ఎన్ రాజు గారికి వాళ్ళందరూ మన అందరూ కూడా ఆ పెద్ద నాయకులతో చెప్పి ఇటువంటిది దాన్ని బాగా ఎదరకు తీసుకెళ్లాలని. మరి రెండోది ఇది అంటే ఇది ఎందుకంటే 20 లక్షలు 25 లక్షలు అంటే గ్రాంట్ మామూలుగా రాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటి వాటికి బాగా ఎదరకు వస్తారు కాబట్టి మన ఎమ్మెల్యేలు మినిస్టర్ గారు చేయటానికి మేము కూడా డిఎన్ఆర్ కాలేజీ తరఫున వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. మా సహాయం ఏదైనా ఉందంటే ఇప్పుడు రంగరాజు గారు చెప్పినట్టుగా డిఎన్ఆర్ కాలేజీ ఎప్పుడు దీని వెనకాల ఉంటుందని ఏఎస్ఎన్ రాజు గారు చెప్తూ సెలవు తీసుకుంటాం. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేయించేసి ఉన్న శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ విశ్వావస్తు నామ సంవత్సర ఉగాది సందర్భంగా మహిళా పారాయణ బృందం సభ్యులకు 32 డెంటల్ కేర్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ సిరియాల గౌతమ్ ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పితాని సత్యనారాయణ, ఉపాధ్యక్షులు జోసిల మల్లికార్జునరావు, ప్రధాన కార్యదర్శి పొన్నా రంగారావు, సహాయ కార్యదర్శి గండుకోట వీరాస్వామి, కోశాధికారి పనమట దుర్గారావు, ఆలయ అర్చకులు బ్రహ్మజోసుల సుబ్రహ్మణ్య శర్మ, సత్యప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు. సూర్యకుమారి గారు, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మహిళా మండలి సభ్యులకి ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు ఇక్కడ లలితా పారాయణం చేస్తూ ఈ దేవాలయం యొక్క విశిష్టతని రోజు రోజుకి మీ ద్వారా కూడా ఈ దేవాలయంకి
మంచి మంచి కార్యక్రమాలు జరిగేలాగా మీ సహకారం చాలా అంటే మీరు అందించే సహకారం మేము మాటల్లో చెప్పలేనిది. అలాగా ఈరోజు ఈ ఉగాది తరఫున ఒక చిన్న సత్కారం కింద ఉన్న మహిళా మండలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ అమ్మవారి స్వరూపంగా భావించి మీ అందరికీ కూడా ఒక చిన్న సత్కారం చేయాలని చెప్పి మేము తెచ్చాము. దానికి అవకాశం ఇచ్చిన బంధువుల గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నేను రెండు బ్రతకాలని కోరుకుంటున్నాను. ఇక్కడ కార్యక్రమం చూస్తున్నాను. నేను ఈవినింగ్ వచ్చినప్పుడు కూడా మన భక్తులు చాలా వస్తారు, ఎన్ని వరకు వస్తారు. చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా మనం ఆనందాన్ని పంచుకుంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. వేరే కార్యక్రమాలకు వెళ్ళేదానికంటే ఇటువంటి కార్యక్రమాలు తెచ్చుకుని మన తెలుగు ఉగాది ఈ విధంగా చేసుకోవడం అనేది మనకు చాలా ఆనందదాయకం. మన ఆరోగ్యాన్ని కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ నిజాన్ని చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇప్పుడు సైంటిస్టులు అనుకుని ఇటువంటి భూములు అంటే ఎలా ఉన్నాయి, ఇటువంటి గ్రహాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా డెఫినెట్ గా పూర్వం కూడా ఇక్కడ మనవాళ్ళు కృషులు చేశారు. అది చాలా ఆశ్చర్యంగా ఉంది. దాని మీద రీసెర్చ్ జరగాలి. రీసెర్చ్ జరిగితే అసలు విషయం బయటకు వస్తుంది. మన గ్రంథాలు బయటకు రాలేదనే నా అభిప్రాయం. నేను చెప్తుంటే చాలా ఆశ్చర్యపోయాను. ఇప్పుడు చెప్తున్నారు మన సైంటిస్ట్ భూమిలాంటి గ్రహాలు ఎలా ఉన్నాయి, వేరే ఆటల మీద మన మానవులు ఉన్నారేమో, మన సునీత విలియమ్స్ అందరినీ మనం ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్పేస్ షిప్ ని ఏర్పాటు చేసుకుని దాని మీద మానవుడి రీసెర్చ్ చేయడం, వేరే గ్రహాలు ట్రై చేస్తాం మనం. కోర్స్ ఈ భూమిని కాపాడుకోవడం బెటర్ అనుకోండి. థ్యాంక్ యూ అందరికీ వన్స్ అగైన్ శుభాకాంక్షలు. చూపించాలని ఉద్దేశం కాదు, మనందరూ ప్రోత్సహించడానికి. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ప్రతి నిత్యం కూడా పారాయణ చేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీకు ఇచ్చిన చూసారు ఎలా ఉంది. వాళ్ళు గత 25 సంవత్సరాలుగా సుమారుగా సంవత్సరం మొత్తం మీద ఒక 50 రోజుల మానేస్తారు. అంతే 360 రోజులకి 300 రోజుల నుంచి పారాయణ చేస్తారు వీళ్ళందరూ కూడా. మరి అలాంటి అవకాశం కొత్త వాళ్ళు ఎవరైతే కొత్తగా వచ్చి జాయిన్ అవుతున్నారో ఈ పారాయణలో, అలాగే ప్రతి నిత్యం కూడా వాళ్ళతో సమానంగా మీరు వచ్చి అమ్మవారి సేవలో పారాయణ చేసి వచ్చే సంవత్సరం కూడా వాళ్ళ చేతుల దగ్గర మీరు కూడా ఈ అమ్మవారి యొక్క స్వరూపంతో ఇచ్చే ఈ చిరు సంకారాన్ని మీరు కూడా పొందవలసిందిగా వారి దగ్గర చేనేత వస్త్రాలు ఆరోగ్యానికి మేలని పూర్వకాలంలో చేనేత వస్త్రాలనే వాడేవారని, నేడు చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం వీరికి సంపూర్ణ రాయితీతో పాటు 20% విద్యుత్ ఉచితంగా అందించడం గొప్ప విశేషమని సంఘ సేవకులు చెరుకోడ రంగసాయి అన్నారు. చేనేత వస్త్రాల వాడకంపై ఇంటింటికి ప్రచార బేరీ కార్యక్రమాన్ని శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆప్కో సహకారంతో నిర్వహించారు. ప్రస్తుతం చేనేత వస్త్రాలపై అవగాహన పెంపొందించాలని ప్రతి అపార్ట్మెంట్ వద్ద ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. న్యాయవాది ఉండపల్లి రమేష్ నాయుడు, బాటిప్రోలు శ్రీనివాసరావు, వీరవల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ పరిశ్రమలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని, చేనేత వస్త్రాలను వాడాలని అన్నారు. ఆప్కో మేనేజర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది 30% డిస్కౌంట్ అందిస్తోందని, స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేయడం ఒక స్ఫూర్తి అని అన్నారు. చేనేత వస్త్రాలని మన ఆప్కో షోరూమ్స్ ద్వారా మన భీమవరం పట్టణంలో గల ప్రకాశం చౌక్ నందు స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 9 వరకు కూడా తెరిచే ఉంటుంది. కాబట్టి మన భీమవరం పట్టణ ప్రజలందరూ కూడా ఈ సమ్మర్ సీజన్లో ఈ చేనేత వస్త్రాలను ధరించి హ్యాపీగా ఉండడానికి ఎంతో ఆస్కారంగా ఉంటుంది. అంతేకాకుండా చేనేత వస్త్రాలను ధరించడం వల్ల ఈ ఎవరైతే వీవర్స్ ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సో అంత మాత్రమే కాదు, మన గవర్నమెంట్ కూడా, మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మరి ఈ చేనేత పరిశ్రమ ప్రోత్సహిస్తూ కొనుగోలు చేసిన ప్రతి వ్యక్తి కూడా 30% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మన భీమవరం ప్రజలందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం. భీమవరం కాపు వనిత క్లబ్ ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని క్లబ్ ప్రెసిడెంట్ అల్లం వాణి రమేష్ నివాసంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కోపా కళ్యాణ మండపంలో కాపు వనితా క్లబ్, కోపా కళ్యాణ మండపం, ఇన్నర్ వీల్స్ క్లబ్లు సంయుక్తంగా నిర్వహించిన ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అంజుబాబు సత్యమణి, పొలపత్తి సత్యవాణి, కోపా అధ్యక్షులు ఎర్రంశెట్టి హర్నాథ్, ఆరేటి సత్యనారాయణ, తోటా సుబ్బారావు, చీడే అమ్మాజీ, కొట్టు భాస్కరి, ఆరేటి రాణి, గంధం శ్రీదేవి, అల్లం వాణి, మెంటే అమ్ములు, రావూరి రజని, నరహర్శెట్టి రూపవాణి, మాజీ సెక్రటరీ బండారు ఝాన్సీ, అల్లు వనజాక్షి, కొత్తపల్లి కనకదుర్గ, ఆరేటి ఆండాళ్, పాసం సుభద్రాదేవి, పోసినశెట్టి అన్నపూర్ణ, డేగల భవానీ శీతల్, పోసిన కుమారి, బండి అపర్ణ, భాగ్యశ్రీ, మారిశెట్టి భారతి, దేవి, శ్యామల, కుక్కల ధనలక్ష్మి, సుగుణ, హైమావతి, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. ఆకివీడు దుంపగడప రైల్వే గేట్ వద్ద జోహార్పేట్లోని కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం 6వ వార్షికోత్సవం ముగింపు సందర్భంగా మహాకుంభాభిషేకం, అఖండ అన్న సమారాధన జరిగింది. వేలాదిగా భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో టీడీపీ మండల కమిటీ అధ్యక్షులు మోటుపల్లి ప్రసాద్, నౌకట్ల రామారావు, పడాల శ్రీనివాసరెడ్డి, రామరాజు, బచ్చు సరళ, ఉత్సవ్ కమిటీ నిర్వాహకులు పొట్లూరి రాజేష్, ఊడిగ శ్రీనివాసరావు, వరస సత్యబాబు, రాంబాబు, మంగరాజు నాగరాజు, వారణాసి సీను, బొమ్మి యశోదాకృష్ణ, కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. గ్లాస్ కింద పెట్టేసి పూజ చేత పట్టుకోండి. రెండు చేతులు పెట్టాలి. ఓం ధనాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ధనాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. రండి. నగర పంచాయతీ జవహర్పేటలో వేయించేసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారు మన దుంపగడప రైల్వే గేటు 14వ వార్డులో 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ 14వ వార్డు కమిటీ సభ్యులు మన అయినటువంటి ఊడికి శ్రీనివాసరావు గారు, అలాగే పొట్లూరు రాజేశ్వరరావు గారు, మా మంగరాజు నాగరాజు గారు, మరి మిగతా కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు మహాచండీ యోగం మరియు లక్ష్మీ గణపతి పూజ ఇవన్నీ కూడా చక్కనగా గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ నిర్వర్తించడం జరిగింది. దీని అర్థం ఏంటంటే గ్రామం సుభిక్షంగా ఉండాలి, అందరూ బాగుండాలని మంచి ఉద్దేశంతో ఈ హోమాన్ని నిర్వహించి ఇక్కడ 3 రోజులుగా ఎంతో వైభవంగా చేయడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులందరూ కూడా అభినందిస్తూ, కావున ప్రతి ఒక్కరు కూడా దైవ కార్యక్రమాలు నిర్వహించి తన మొత్తం సాయంగాను దైవ కార్యక్రమం చేస్తూ ఇరుగు పొరుగు వారిని కూడా చక్కటి సహాయ సహకారాలు అందించి
వారు కూడా సేవా కార్యక్రమాలు చేసి ముందుకు సాగాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ విధంగా చేస్తున్న ఈ కమిటీ సభ్యుల్ని ప్రత్యేక అభినందిస్తూ ఈరోజు ఈ ఈ హోమం నిర్వహించుకొని ఈరోజు అఖండ అన్న సమాధాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఈ వారికి మన అమ్మవారు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ పంచాయతీ పరిధిలోని జవహర్పేటలో జరుగుతున్న మహాచండీ హోమం అలాగే శ్రీ కనకదుర్గమ్మ వారి 6వ వార్షికోత్సవ శుభ సందర్భంగా ఈ 14 వార్డులో ఉన్నటువంటి ఊడిగి శ్రీను మరియు వాళ్ళ మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో వారందరూ కలిపి గ్రామం సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ ఆరోగ్యాలతో ఉండాలి అనే మంచి దృక్పథంతో మహాచండీ హోమం 3 రోజుల నుంచి ఘనంగా నిర్వహించారు. ఈరోజు ఆఖరి రోజైన అన్న సమాధానంతో వారి కార్యక్రమాన్ని ముగించారు. ఆకివీడు 14వ వార్డులో వేయించేసినటువంటి శ్రీ శ్రీ కనకదుర్గమ్మ వారి ఉగాది సందర్భం పురస్కరించుకొని 6వ వార్షికోత్సవం ఈ 3 రోజులు జరపడం జరిగింది. 29, 30, 31వ తారీఖుల 30వ తారీఖున అమ్మవారికి పాలాభిషేకము అలాగే కుంకుమార్చన పూజలు జరిగినాయి. 2వ రోజు అయినటువంటి ఉగాది రోజున మహాచండీ రుద్రయాగ హోమం జరిగింది. 3వ రోజున అమ్మవారికి కుంభాభిషేకం అలాగే అన్నప్రసాద వితరణ ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ప్రభుత్వం సమగ్రమైన దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని రెవరెండ్ డాక్టర్ జి జోసెఫ్ రాజ్ అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడు బాపిస్టు సంఘాలు సిబిసిఎన్సి పక్షాన ఆంధ్ర బాపిస్టు సెంటినరీ టౌన్ సంఘం నాయకత్వంలో సెంట్రల్ బాపిస్టు చర్చ్ కార్యక్రమంలో భాగంగా విశ్వాసులు, సేవకులు, స్త్రీల సమాజం, సండే స్కూల్ విద్యార్థులు ప్రవీణ్ పగడాల మృతిపై న్యాయం జరగాలని సెంట్రల్ బాపిస్టు చర్చ్ నుండి శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించి స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ సిహెచ్ జార్జ్, బొండాడ వెంకటేశులు, యేసురాజు, యాకోబు, ఏలిషా తదితరులు పాల్గొన్నారు. ప్రవీణ్ గారు వారు చేసినటువంటి సేవల్ని జ్ఞాపకం చేసుకుంటూ అత్యద్భుతంగా వారు చూపించేటటువంటి ప్రేమ, అనురాగాలు, ప్రజలను ఆకర్షించినటువంటి విధానము, ఖచ్చితమైనటువంటి దేవుని యొక్క వాక్యపు బోధను వివరిస్తూ అనేక మందికి తెలియనటువంటి విషయాలను వారు తెలియపరిచినటువంటి అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క విశేషమైనటువంటి సమయంలో వారి యొక్క ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒక ఉన్నతమైనటువంటి విద్యావేత్తగా దేవుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు తెలియజేయగలిగినటువంటి వ్యక్తిగా, అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలకు అధినేతగా అనేక మంది పేదవారిని చదివించి మరి వారికి వివాహాలు చేసి కంపెనీల్లో ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఒక సామాజికవేత్తగా మరి నార్త్ ప్రాంతంలోనూ ఆయా ప్రాంతాల్లోనూ విశేష సేవలు అందిస్తూ మన ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో దేవుని యొక్క సువార్త సందేశాన్ని నిష్పక్షపాతంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా వారే స్వయంగా దేవుని యొక్క పరిచర్య కొరకు పూనుకొని ముందుకు వెళ్ళినటువంటి అనుభవాల్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనకి ఆ కన్నీటి పర్యంతం అయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే గ్రాహం స్టెయిన్ గారు మరి చనిపోయినప్పుడు వారి భార్య మరి వారిని క్షమించి వారిని క్షమిస్తున్నామనేటటువంటి పలుకులు పలికినటువంటి అనుభవాలు. అదే సత్యాన్ని ప్రవీణ్ గారి భార్య కూడా రీసెంట్గా మరి మమ్మలను హింసించి మరి అనేక రీతిలుగా బాధించినటువంటి బిడ్డలు, చంపినటువంటి వారిని కూడా మేము క్షమిస్తున్నాం. క్రైస్తవ విశ్వాసాన్ని, క్రైస్తవ జీవితాన్ని అనేక మందికి చూపించడానికే ఈ మాటలు తెలియజేస్తున్నాం అంటూ ఆమె ఒక నినాదం ఇస్తూ క్రైస్తవ విశ్వాసులందరికీ, సంఘాలకు,
క్రైస్తవ నాయకులకు సేవకులకు ప్రత్యేకంగా ఆమె సందేశాన్ని అందించిన అనుభవాలు రీసెంట్ గా మనం చూస్తున్నాం. ఏది ఏమైనా మరి అతి దారుణంగా ఆయన చనిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నప్పుడు అది హత్యగా అందరూ కూడా మరి చూస్తున్నటువంటి అనుభవాలు. ప్రభుత్వము ప్రత్యేకంగా దాని పట్ల శ్రద్ధ వహించి ప్రభుత్వ యంత్రాంగం అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాల సహకారంతో సీసీ ఫుటేజీని కరెక్ట్ అయినటువంటి రీతిలో ఆయన ప్రయాణించినటువంటి ప్రాంతం నుంచి చివరి వరకు ఎక్కడి వరకు ఆయన మజిలీ ముగించబడిందో అక్కడి వరకు సీసీ ఫుటేజీలని బయటకు తీసి ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం పైన ఉందని ప్రత్యేకంగా మేము మనవి చేస్తున్నాం. క్రైస్తవులే కాదు, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మన ప్రవీణ్ కుమార్ గారికి ఆయన చేసిన మంచి పనులకి అందరూ కూడా మనం అందరూ రుణపడి ఉండాలి. ఏంటంటే ఆయన చేసిన మంచి పని మనిషిని మనిషి కింద గుర్తించమన్నాడు. ఆయన చేసిన తప్పు ఏంటంటే మనిషిని మనిషి కింద ప్రేమించమన్నాడు. యేసుప్రభు గారు అదే చెప్పారు, మనిషిని మనిషి కింద ప్రేమించండి, ఇతరుల కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళకి ఒక చెంప మీద కొడితే రెండో చెంప చేయించమని. ఆయనకున్న ధైర్యాన్ని బట్టి క్రైస్తవ సమాజం చాలా గర్వించదగిన విషయం ఈ రోజు. మరి ప్రవీణ్ గారి మృతిపై మరి క్రైస్తవులు అందరూ బాగుండాలి, అన్యులు ముస్లిమ్స్ అందరి గురించి ప్రార్థిస్తూనే ఉంటాము. అయ్యా మీరు ఎంత బెదిరించినా మీ గురించి మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఒక ఆవిడ చెప్తుంది మీడియా ముందు వచ్చి, ప్రవీణ్ పగిలిందా మాడు పగిలిందని పాట పాడుతుంది. అమ్మ నీ గురించి కూడా ప్రార్థన చేస్తాం, ఎందుకంటే దేవుడు విరోధులు కూడా ప్రేమించమని చెప్పాడు. మేము మిమ్మల్ని ప్రేమించే మనసు మాకు దేవుడు మాకు ఇచ్చాడు. మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలని ఎప్పుడు మీ గురించి మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం. అలాంటి వాళ్ళే మేము క్రైస్తవులు అని మేము ధైర్యంగా చెప్పుకుంటాం. నిజమైన భగవంతుడు మాకు శాంతినిచ్చాడు, అదే శాంతిగా ఇవాళ శాంతి ర్యాలీ చేశాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం సున్నీ జామియా ఈద్గా మైదానంలో రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు, నమాజ్లో పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి. ఉగాది సందర్భంగా భీమవరం ఎలవేల్పు మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద అష్టావధానం, కార్యక్రమంలో పాల్గొనే ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సమావేశ మందిరాన్ని ప్రారంభించిన కూటమి నాయకులు మెంటే పాదసారథి, కొటికలపూడి గోవిందరావు. శ్రీరామరాజు భూషణ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో ఆకట్టుకున్న ఉగాది కవి సమ్మేళనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.